ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ఒకటి, కొత్తగా ప్రభుత్వం రాగానే తర్వాత ఇప్పుడు పాస్‌బుక్‌ల పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసి మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి సింబల్ ఎయడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోష విషయము. ఎందుకనంటే ఆ దరిద్రమైనటువంటి పేస్‌ను ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో వేల ఎకరాల్లో ప్రజలు వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తిని ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకొని ఎన్నో రకాలుగా తాకట్లు, ఎన్నో రకాలైనటువంటి సంస్థలకు, ఎన్నో రకాలైనటువంటి ఇండస్ట్రీలకు ఈ యొక్క రైతుల యొక్క భాగస్వామ్యం, రైతుల యొక్క హక్కుదారి అయినటువంటి భూమిని తాకట్టు పెట్టి లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంటు ఈ రకంగా పాల్పడడం జరిగింది. అటువంటి వాటినన్నిటినీ బేరీజ్ చేసుకొని ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కొత్తగా ఈ యొక్క పాస్బుక్లను రద్దు చేసి రాజముద్రతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఉన్నటువంటి ఎటువంటి పార్టీలకు అతీతంగా ఈరోజు పాస్బుక్లు తయారు చేయడం జరిగింది. వాటన్నిటికీ చాలామంది చాలా హ్యాపీగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఈరోజు అటువంటి రాజముద్ర రావటం వల్ల ఈరోజు ప్రజలు వారి యొక్క హక్కులను కానీ వారి యొక్క భూమిని వారు సంరక్షించుకునే విధంగా చూసుకునే విధంగా వెసులుబాటు కల్పించి, అదేవిధంగా ఆన్లైన్లో కానీ వారి యొక్క రికార్డు ప్రతిదీ డేటాతో తర్వాత ఎంత విస్తీర్ణం ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా ఈరోజు క్రోడీకరించడం జరిగింది. గవర్నమెంట్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా వరకు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ జీవితాంతం రుణపడి ఉంటారని తెలియజేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాస్‌బుక్‌ల మీదే కాకుండా ఆఖరికి స్థలాల్లో వేసే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసుకున్నారు. ఎలా ఎలా అనుకుంటున్నారు? ఇది ఒక పిచ్చి పరాకాష్ఠకు. ఎందుకనంటే ఎవరైనా సరే ప్రజల యొక్క ఆస్తుల మీద వారి యొక్క బొమ్మలు కానీ వారి యొక్క ఇతను లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ఏంటంటే తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల మీద ఆయనకి ఎందుకు హక్కు ఉంటుంది? ఆ రోజు ఎలక్షన్లో కూడా చాలామంది కూడా చెప్పిన కూడా వినకుండా సైకోతనంగా బిహేవ్ చేసి మన యొక్క భూముల మొత్తాన్ని ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి వాటిని దోచేసుకుందాము, వాటిని ఇతర దేశాలకు, ఇతర సంస్థలకు పనంగా పెట్టి వ్యాపారం చేయాలనుకొని ఆల్మోస్ట్ కొంతవరకు వ్యాపారాలకు ఉపయోగించుకొని ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి టైటిల్ను ఆ యొక్క వ్యవస్థను రద్దు చేసి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ అని ఆ రోజు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ద్వారా ప్రజలందరూ భయానికి గురయ్యి చాలామంది మనస్తాపనకు సైకలాజికల్గా ఏం చేయాలి అనేటువంటి మనోవేదనను అనుభవించారు గత 5 సంవత్సరాల్లో. ఇటువంటి యొక్క మనోవేదన నుంచి కొంతవరకు ఈరోజు చాలామంది కూడా ఇటువంటి తీసుకున్న నిర్ణయాలు చాలామందికి సంతోషకరంగా ఉన్నాయి. ఈరోజు చాలామంది సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. మళ్ళీ ఇప్పుడు రేపు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు రీఓపెన్ కాబోతుంది. ఎలా అనిపిస్తుంది? అన్నా క్యాంటీన్లు ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి పేదవాడికి అన్నం పెట్టడము, అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి వ్యక్తులు, అదేవిధంగా అందరికీ అనుకూలమైనటువంటి క్యాంటీన్ను ఏర్పరిచి అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఒక రాక్షసుడు వచ్చి గత 2019 నుంచి 2023 ఎండింగ్ వరకు అన్నా క్యాంటీన్లు ఊసే లేకుండా వాటి యొక్క క్యాంటీన్లను వాటి యొక్క దళారులుగా వారి యొక్క వ్యాపారాలకు, అదేవిధంగా వారి యొక్క కమర్షియల్ వ్యాపారాలకు వాటి యొక్క క్యాంటీన్లను ఉపయోగించుకొని పేదలకు అన్నం లేకుండా ఈ రకంగా వాళ్ళు వెసులుబాటు చేయడం జరిగింది. కనీసం అది కక్షపూరితం. ఎందుకనంటే అన్నా క్యాంటీన్ వల్ల ఎంతోమంది పేదలు అన్నం తిన్నారు. ఎందుకనంటే 5 రూపాయలకు అన్నం అంటే ఏ క్లాస్ అయిన అన్నం, దాంట్లో సాంబారు, తర్వాత వచ్చేసరికి చట్నీ, దాంట్లో 4 రకాల కూరలు మరియు రైస్తో మధ్యాహ్నం భోజనము, తర్వాత టిఫిన్ ఐటమ్ తీసుకుంటే ఇడ్లీ చట్నీ, తర్వాత పలు రకాలైనటువంటి ఉదయం టిఫిన్ ద్వారా ఏర్పరిచి అదేవిధంగా సాయంత్రం భోజనము, ఈ రకంగా 5 రూపాయలకే మినిమం ఒక సామాన్యుడు 15 రూపాయలతో పూట గడిచే విధంగా ప్లాన్ చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆ రోజు తుంగలోకి తొక్కి ఆ రోజు ఆయన యొక్క నిర్ణయాలకు కాదని చెప్పేసి ఈరోజు రాక్షసుడు చాలామందికి అన్నం లేకుండా చేశాడు. దాని యొక్క రూపంలో నిన్న జరిగినటువంటి లాస్ట్ సార్వత్రిక ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠము ఆ రూపంలో అందరూ గమనించి తెలియజేశారు. దాని ద్వారా చాలా వరకు నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే మధ్యతరగతిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా అక్కడ డైలీ వైజ్గా పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా నిరుద్యోగులు కానీ, అదేవిధంగా కొన్ని చిన్న సంస్థల్లో పనిచేసేటువంటి లేడీస్ కానీ, మహిళలు కానీ వాళ్ళందరికీ అందుబాటులో అన్నా క్యాంటీన్ తెస్తే దాన్ని కక్షపూరితంగా ఇది
ఇది చంద్రబాబు నాయుడు తెచ్చాడనేటువంటి కక్షపూరితంగా అన్న క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. కానీ నీ అంత జగన్మోహన్ రెడ్డి అంత దౌర్భాగ్యుడు ఇంకా ఈ దేశంలో మళ్ళీ అటువంటి మాజీ సీఎం మళ్ళీ పుట్టబోడు కూడా అని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు మూసేయడమే చాలా వరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మనస్తాపానికి గురయ్యారు. ఎందుకంటే దాంట్లో భోజనం కానీ దాంట్లో అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థను రద్దు చేసి కుదేలు చేసి ఆ రకంగా కక్షపూరితంగా బిహేవ్ చేశారు. ఎందుకంటే ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్లో కానీ లాస్ట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కొన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యవస్థలను ఎవరు రద్దు చేసిన దాఖలు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తాడో మంచి ప్రజల కోసం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కాలరాసి కుదేలు చేయడం జరిగింది. నిజంగా దాన్ని గమనించినటువంటి ప్రజలు నిన్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక సరైనటువంటి గుణపాఠంగా తెలియజేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, ఎవరైనా సరే మంచి ఏంటి చెడు ఏంటని. అలాంటి వాటిని చెడును మంచిని గ్రహించలేనటువంటి దౌర్భాగ్యుడు, చెడును మంచిని గమనించలేనటువంటి రౌడీ ఒక మన రాష్ట్రానికి లాస్ట్ మాజీ సీఎంగా పనిచేయడం జరిగింది. అది ఒక దురదృష్టము. నిజంగా అటువంటి సీఎంను పారదోలినందుకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు. నిజంగా చాలా హ్యాపీ. అన్ని వ్యవస్థలను చాలా గబ్బు పట్టించాడు అసలు. నిజంగా ఇది ఒక మాత్రం నిజంగా చెప్తున్నా సిన్సియర్గా ఐ లవ్ యూ టు చంద్రబాబు నాయుడు. నిజంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడము జగన్ చాలా తప్పిదము. వాడికి అందుకే అలా బుద్ధి చెప్పారు.